నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనం చూసుకుంటే కొన్ని దేశాలకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాల ఘర్షణలతో హార్మూజ్ జలసంధి వద్ద తీవ్ర అంతరాయాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇంధన కొరతతో ఇబ్బంది పడుతూ ఉన్న దేశాలతో పాటు ఈ యుద్ధంలో అగ్రరాజ్యం పిలుపును నిరాకరించిన పలు దేశాలను ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హార్మూజ్ జలసంధి కారణంగా ఇంధన కొరత ఎదుర్కొంటున్న దేశాలకు, ఇరాన్పై చేస్తున్న యుద్ధం కలిసిరాని యూకే వంటి దేశాలకు నాదొక సూచన. మొదట మీరు అమెరికా నుంచి చమురు కొనాలి, అది మా దగ్గర పుష్కలంగా ఉంది. రెండవది, కొంత ఆలస్యమైన ధైర్యం కూడగట్టుకొని ఆ జలసంధి వద్దకు వెళ్ళి దానిని స్వాధీనం చేసుకోండి. మీకోసం మీరే పోరాడడం నేర్చుకోవాలి. మీరు మాకు అండగా రావడం లేదు, అలాగే మీకు సహాయం చేయడానికి అమెరికా మీతో రాదు. ఇరాన్ దాదాపుగా నాశనమయ్యింది, కష్టమైన పనిని పూర్తి చేశాము, వెళ్ళి మీ చమురును మీరే తెచ్చుకోండి అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అలాగే హార్మూజ్ జలసంధిని తెరవాలని చెప్పేసి నాటో దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలనైతే హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని చెప్పేసి, దానికి మీ సహాయం కావాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే కోరడం జరిగింది. అప్పుడు ఆయా దేశాలైతే నిరాకరించడం జరిగింది. జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, జపాన్ కానీ, ఇటలీ కానీ, యూకే కానీ ఇటువంటి దేశాలు నిరాకరించడం జరిగింది. ఇప్పుడు మాకు చమురు కావాలి, మా పరిస్థితి ఏమిటని చెప్పేసి అమెరికాను ప్రశ్నిస్తూ ఉంటే, మా దగ్గర చమురు పుష్కలంగా ఉంది, మేము చెప్పిన ధర ఏదైతే ఉందో ఆ ధర చెల్లించి మీరైతే చమురు కొనుగోలు చేయండి, లేకపోతే హార్మూజ్ జలసంధికి వెళ్ళి ఆ యొక్క హార్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకుని ఇరాన్ పైన దాడులు చేసి ఆ యొక్క జలసంధిని ఓపెన్ చేసి మీ యొక్క చమురును మీరే తెచ్చుకోవాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఆయా దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.